పట్టణానికి చెందిన సంగీత సంస్థ సంకీర్తన ఆధ్వర్యంలో నిర్వహించనున్న అన్నమయ్య పతాంజలి కార్యక్రమానికి సంబంధించినటువంటి ఆహ్వాన పత్రికను నిర్వాహకులు ఆవిష్కరించారు. పట్టణానికి చెందిన ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ కె పురుషోత్తమరావు ఆధ్వర్యంలో సంకీర్తన సంస్థ ఏటా నిర్వహిస్తున్న అన్నమయ్య పతాంజలి ఈ నెల 28వ తేదీ జరగనుంది. కార్యక్రమ ఆహ్వాన పత్రికను డాక్టర్ కె పురుషోత్తమరావు శనివారం సాయంత్రం ఆవిష్కరించారు. వివరాల్ని తెలియజేశారు. కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో సాయంత్రం 6 గంటల నుండి 8:30 వరకు జరిగే ఈ కార్యక్రమంలో అన్నమయ్య పద కవితల్ని గాయని గాయకులు గానం చేస్తారు. పొన్నపల్లి గోపాలకృష్ణమూర్తి వ్యాఖ్యానంతో సాదులూరి సుచరిత, నల్లపాటి దివ్యశ్రీ, తాడపల్లి శ్రీకాంతి, పులవర్తి రత్న ప్రియాంక, పంచాంగం కృష్ణ శ్రీలత, మతుకుమల్లి సంతోషి, కళ్యాణం పార్దు, శివసాయి రోహిత్, పంచాంగం ఉదయ శ్రీహరిని, అందే తన్మయి, సురాభతుల దేవి లలిత, గౌరవజుల ఆంజనేయ శాస్త్రి, కె రాజేశ్వరరావు, డాక్టర్ కె పురుషోత్తమరావు గానం చేశారు. వివిధ వాయిద్య కళాకారులు వాయిద్య సహకారం అందిస్తారని వివరించారు. పొన్నపల్లి గోపాలకృష్ణమూర్తి, గౌరవార్జుల ఆంజనేయ శాస్త్రి, మోదుకూరి నగధర్రావు, మేడిచుర్ల లక్ష్మీ సుజాతల్ని సంకీర్తన సంస్థచే సత్కరిస్తారు. ఈ కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి కె రాజేశ్వరరావు పాల్గొన్నారు. రేపు అనగా 28వ తారీఖు ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి 8:30 వరకు మా సంకీర్తన సంస్థ ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న అన్నమయ్య సంకీర్తన కార్యక్రమం ఈసారి మరింత అద్భుతంగా, శ్రవణానందకరంగా ఈసారి డిజిటల్ స్క్రీన్లో మంచి ఆర్కెస్ట్రాతో, స్థానిక కళాకారులతో, చిన్నపిల్లలతోటి తర్ఫీదు పొందుతున్న చిన్నపిల్లల్ని వాళ్ళని బాగా ట్రైన్ చేసి ఎప్పటిలాగే శ్రమతో అనుకోకూడదు, ఇష్టంతో మేము నిర్వహిస్తున్న ఇది మా 9వ కార్యక్రమం. ప్రతిసారి దిగ్విజయంగా నిర్వహిస్తూ వచ్చాం. అందరి మన్ననలు పొందాం. స్వామివారి దీవెనలు అందుకున్నాం. ఈసారి కూడా మా కార్యక్రమం అంతకంటే ఎంతో మనోరంజకంగా సాగుతుందని మేము ఆశిస్తూ శ్రీ వెంకటేశ్వరుడి కృపతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మిమ్మల్ని అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాను. వచ్చి మా కార్యక్రమాన్ని, భక్తి సంగీతాన్ని ఆస్వాదించి మీరందరూ తన్మయులవుతారని, శ్రీ వెంకటేశ్వరుడి కృపకు పాత్రులవుతారని మనసారా కోరుకుంటున్నాను. మీ పురుషోత్తమరావు, సంకీర్తన సంస్థ అధ్యక్షుడు. వేదిక తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రం. ప్రతిసారి మేము ఇక్కడే నిర్వహిస్తూ ఉన్నాము. ఖచ్చితంగా సమయపాలన పాటిస్తూ సాయంత్రం 6 గంటల నుంచి 8:30 వరకు మా కార్యక్రమం జరుగుతుంది. అందరికీ ఇదే మా ఆహ్వానం.